హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మీకు చిక్కుడుకాయ గింజల కర్రీ చూపిస్తాను. ఇక చిక్కుడు గింజలు ఇవి. ఇది ఏంది మెంతం కూర, ఒక 2 కట్టలు మెంతం కూర, పెద్ద ఆనియన్ ఒకటి, ఒక చిన్న టమాటాలు 3, ఒక 2 పచ్చిమిర్చి, సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, ఇది పసుపు 1 స్పూను, అల్లం ఎల్లిగడ్డ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. 2 స్పూను ఆయిల్ పోసేయండి. ఆయిల్ వేడిగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయండి. వేసేసి బాగా కలపండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలపాలి మొత్తం. ఇది ఆనియన్ ఇట్లా బ్రౌన్ కలర్ అయిపోయాక దీంట్లో పసుపు వేయండి, మళ్ళా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఈ అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసినాక ఇందులో మెంతం కూర వేసేయండి. మెంతం కూర వేసి బాగా ఫ్రై కావాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇది ఎలా ఉందో మెంతం కూర ఇట్లా ఫ్రై కావాలండి. మొత్తం ఇట్లా ఫ్రై అయినాక టమాటా వేసేయండి. టమాటా వేసేసి కలపండి బాగా. టమాటా అంతా మ్యాష్ అవ్వాలి. ఏమనుకోకండి, సౌండ్ వస్తుంది. అవి మా బర్డ్స్ అట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి అవి. సరే చూద్దామండి, ఓపెన్ చేసి. ఇదిగోండి ఇట్లా మ్యాష్ అయిపోవాలి మొత్తం. టమాటా మొత్తం మ్యాష్ అయిపోవాలి. ఇట్లా మ్యాష్ అయిపోయాక దీంట్లోనే కారం వేసేయండి, సాల్ట్ వేసేయండి, ధనియాల పొడి వేసేయండి. వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు ఇట్లనే కలిపేసి అన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఇవి చిక్కుడు గింజలు వేసేయండి. చిక్కుడుకాయ గింజలు వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా మంచిగా కలిపి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి. అదే ఉడుకుతుంది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇలా కొంచెం వాటర్ పోసేయండి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఉడుకు వరకు. కర్రీ ఇదిగోండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇది చిక్కుడుకాయ గింజలు కదండి, చాలా హెల్తీ కూడా, మంచిది చాలా. ఇట్లా దగ్గరికి చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకలా ఉడకలేదు అనుకోండి, కుక్కర్లో కూడా వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. కుక్కర్లో వేస్తే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అయిపోయిందండి కర్రీ. చిక్కుడుకాయ గింజలు మెంతం కూర కర్రీ రెడీ అయిపోయింది. హెల్తీ రెసిపీ ఇది. చపాతీలోకైనా కానీ రైస్లోకైనా బాగుంటుంది. ఈజీ రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.